అంటే ఏంటి? భార్యాభర్తల్లో ఈ టాపిక్‌కి సంబంధించి రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసేటువంటి వాళ్ళే ఉంటారు. నేను చెప్పేదానికంటే కూడా చాలా కేసెస్ చూసినటువంటి పర్సన్ అడ్వకేట్ శశికాంత్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. ఎమోషనల్ అబాండ్‌మెంట్ అనేది అసలంటే ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌కి వచ్చేటప్పటికి దీని తీవ్రత అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అన్నా సరే ఫేస్ చేసేటువంటి అతి ప్రధాన సమస్య. ఇవాల్టి జనరేషన్‌లో మీరేదైతే టాపిక్ తీస్తారో ఎమోషనల్ సెపరేషన్ అన్నది కామన్ అయిపోయింది. ఎంత కామన్ అయి చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతుంది. ఎంతకి బద్దకిస్తున్నారంటే కపుల్స్ కూడా విడిపోవట్లేదు. ఒకటే షెల్టర్ కింద ఉంటున్నారు. ఒకటే పొయ్యి ఉంటుంది. వాళ్ళ ఒకటే బెడ్‌రూము, ఒకటే బెడ్డు. కానీ వాళ్ళ జీవితాలు వేరు వేరు. మీకు అర్థమవుతుందా నాగరాజు? అర్థమవుతుంది సార్. సో ఈ టాపిక్ ఎంతమందికి కనెక్ట్ అవుతారో మీరు కామెంట్స్‌లో మీరే చూస్తారు. ఎందుకంటే గతంలో మనము ఇట్లాంటి టాపిక్ తీసినప్పుడు కూడా నేను ఇది మీరు ఎందుకు ఈ ఇంత డెప్త్కి వెళ్తున్నారు ఈ టాపిక్స్ ఏంటా అనుకున్నాను నేను. కానీ కింద కొన్ని వేల కమెంట్స్ వచ్చాయి మనం మీరు పర్టికులర్గా ఈ టాపిక్ తీసినప్పుడు. ఆశ్చర్యపోయా నేను. అంటే ఓ ఈ అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయాలి, ఇందులో నుంచి కూడా ఎలా బయటపడాలో మనము నేర్పాలి, మనం తెలియజేయాలి అని. సో 100% మళ్ళీ మిమ్మల్ని అభినందించి తప్పట్లేదు. థ్యాంక్ యూ. చాలా మంచి టాపిక్స్ తీసుకున్నాను. అండ్ మీ కృషికి మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఏది అడిగినా కూడా అనర్గళంగా అక్కడికక్కడే ఇలాంటి టాపిక్స్ ఉన్నాయండి, మా కేసెస్లో ఉన్నాయి, మీరు తీసుకొచ్చినందుకు మంచిది అని చెప్పేసి చెప్పడం రియలిస్టిక్ వరల్డ్ని క్రియేట్ చేస్తారంటే కళ్ళకి కట్టినట్టు చూపించగలుగుతారు, చెప్పగలుగుతారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ అండి నారాయణ గారు. రీజన్ ఏంటి అంటే మనం ఎందుకు ఇప్పుడు మన ఇద్దరం కూడా మన మోటో ఏంటి అంటే పబ్లిక్కి మనం ఏది మాట్లాడినా కూడా ఉపయోగపడాలి బేసిక్గా. సో ఈ ఇమోషనల్ సపరేషన్ ఎలా ఉంటుందంటే నారాయణ గారు, మనం కనుక టాపిక్లోకి వెళ్తే ఒకటే ఇంట్లో ఉంటారు, భార్యాభర్త పెళ్ళే ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు. ఈ భార్యాభర్త ఒక కొన్నాళ్ళు బాగానే హ్యాపీగా కలిసి ముందుకు వెళ్ళుంటారు. ఎక్కడో ఏదో ఒక ఈగో దగ్గర ఇద్దరు ఎవరు ఒకళ్ళు కూడా తగ్గరు. అండ్ వీళ్ళ జీవితం ఎంత నాశనం అయిపోతుందంటే అక్కడి నుంచి భర్తని ఒక భర్తలాగా చూడరు, భార్యను ఒక భార్యలాగా చూడరు. భార్య ముందే భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్నా భార్యకి ఆ ఫీలింగ్ కూడా రాదు. భర్త ముందే భార్య వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడి వేరే వాళ్ళ కార్యకి వెళ్ళిపోతున్న భర్తకు కూడా ఆ ఫీలింగ్ కూడా రాదు. అంటే మీకు చెప్తుంది క్లియర్గా అర్థమవుతుంది కదా. దే ఆర్ కంప్లీట్లీ ఇమోషనలీ సపరేటెడ్, ఫిజికలీ సపరేటెడ్, కానీ స్టేయింగ్ అండర్ ద సేమ్ హౌస్. అంటే మాటలు ఉండవు, ప్రేమ ఉండదు, కోపం ఉండదు, భావోద్వేగాలు ఉండవు, ప్లానింగ్ ఉండదు, పిల్లలతో కలిసి తిరుగుతాం ఉండదు. ఇంకా వీళ్ళు కలిసి తిరుగుతాం అనేది చాలా దూరం. వీళ్ళింట్లో పెద్దవాళ్ళు రారు, వాళ్ళింట్లో పెద్దవాళ్ళు ఇంటికి రారు. వీళ్ళిద్దరూ కలిసి ఏ పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళరు. వెళ్తే మహా అయితే ఈయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు, ఈమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, ఒక రోజు 2 రోజులు ఉంటారు, మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ రూఫ్. అయితే మీరు అడగచ్చు, మరి శశికాంత్ గారు మరి ఇలా ఉన్నప్పుడు విడిపోవచ్చు కదండి, ఎందుకు కలిసి ఉంటున్నారు అని అడగచ్చు మీరు. కేవలం సొసైటీ స్టిగ్మా, ఆ సొసైటీ గురించి వీళ్ళు కలిసి ఉంటారు. నంబర్ 1. ఒకవేళ పిల్లలు ఉంటే కొంతమంది పిల్లల గురించి కలిసి ఉంటారు. ఇది 100కి 100 పాలు నేను చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే మేము యాజ్ ఎన్ అడ్వకేట్ కొన్ని వందల కేసులు, వేల కేసులు చూస్తున్నాం కాబట్టి ఇది జరుగుతుంది సొసైటీలో అని మేము మీకు క్లియర్గా చెప్తున్నాం. కొన్ని ఇళ్లలో గత 7 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉండి పిల్లలు పెద్ద అయిపోయి పిల్లల పెళ్ళి కూడా దగ్గరికి వస్తుంటుంది, కానీ వీళ్ళు మాట్లాడుకోరు, ఫిజికల్ రిలేషన్ ఉండదు, ఓరల్ రిలేషన్ ఉండదు, చుట్టాలతోటే సంబంధాలు ఉండవు. ఆ ఇంట్లో మాత్రం ఒకటే పొయ్యి ఉంటుంది, వంట వస్తుంది, చేస్తుంది, డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది, వెళ్తుంది. మీరు అర్థం చేసుకోండి ఎంత ఘోరమో. అయితే ఈ ఇష్యూలో ఇద్దరు దానికి అడ్జస్ట్ అయిపోయి ఉంటే గొడవ లేదండి, గొడవ లేదు. ఇంకా అంటే వాళ్ళకి లేని నొప్పి సమాజానికి ఎందుకు ఉంటుంది? ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకళ్ళకి అది నచ్చకపోతే అది చాలా మహా పాపం అవుతుంది. ఎట్లా అంటే ఒక అమ్మాయికి పెళ్ళై వచ్చిన తర్వాత అబ్బాయి ఇంకా నేను మాట్లాడను అని చెప్పి, ఇది మన జీవితం ఇంతే, ఇది నా బెడ్రూమ్, ఇది నీ బెడ్రూమ్, నువ్వు నీ పని చేసుకోవాలి, నేను నా పని చేసుకోవాలి, ఇంకా మన ఇద్దరికి మాటలు లేవు, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగే ఉంటాను అని అంటే అది ఏంటో తెలుసా మీకు? దట్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ 498A 2 100% ఆయనకి అప్లికబుల్ అవుతాయి. అయితే ఆ అబ్బాయిలు చూసేవాళ్ళు షాక్ తినొచ్చు, మరి నేను ఏం మాట్లాడట్లేదు, నేనేం అనట్లేదు, మీరేమో మరి వైలెన్స్ అంటున్నారు, క్రూయాలిటీ అంటున్నారు, ఏంటి ఇది అని. మరి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మాట్లాడకుండా కలిసి ఉండకుండా ఉంటే అది క్రూయాలిటీయే కదా.
పెళ్ళి అన్నదానికి అర్థం ఏంటి? మీ సగ జీవితం, మీ సగ భాగం అన్నది. మరి మీరు పెళ్ళైన తర్వాత కూడా సేమ్ మీరు కంప్లీట్ మీరు సపరేట్‌గానే ఉండి, మళ్ళీ మీ అఫైర్‌లు మీరు బయట నడిపించుకుంటూ, మీ లైఫ్ మీరు బయట నడిపించుకుంటూ, ఆ అమ్మాయి మరి ఇంటికెందుకు ఆళ్ళ ఇంట్లో ఉన్నా అలాగే ఉండేది కదా! అట్‌లీస్ట్ ఆళ్ళ ఇంట్లో ఉన్నా ఆళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండేది కదా అమ్మాయి. మరి ఇక్కడికొచ్చిన తర్వాత ఆళ్ళ అమ్మ నాన్న లేరు. ప్లస్ మీరు మాట్లాడట్లేదు. అది క్రూయాలిటీ కాదా? సో, కోర్టు ఇది 100% ఇది కన్సిడర్ చేస్తది కోర్టు. ఒకవేళ భర్త ఇంట్లోనే ఉండి, ఏ హింస శారీరకంగా పెట్టకపోయినా, మానసికంగా హింస పెట్టినట్టు ఉండదు కానీ, ఖచ్చితంగా ఆ అమ్మాయికి గనక మనం కౌన్సెలింగ్ తీసుకొనెళ్తే షీ విల్ బి ఆల్రెడీ ఇన్ డిప్రెషన్. ఎలా ఉంటాయి సార్ సైన్స్ అండ్ సింప్టమ్స్? అంటే క్రూరత్వం అన్న వర్డ్ ఒకటి వాడారు కదా. అంటే క్రూరత్వం అన్నా, వయలెన్స్ అన్నా మనందరము ప్రజలు నార్మల్‌గా అర్థం చేసుకున్న వయలెన్స్ అన్నా గాని అర్థం చేసుకునేది ఏంటంటే, చేతికి ఏది దొరికితే అది తీసి కొడితే వయలెన్సు. లేకపోతే అమ్మ బూతులు తిడితే, పచ్చి బూతులు, దుర్భాషలు ఆడితే అది వయలెన్స్ అని అనుకుంటే చాలా తప్పది నాగరాజు గారు. చాలా టెక్నికల్‌గా వయలెన్స్ చూపిస్తున్నారు చాలామంది లైఫ్ పార్ట్నర్స్. అంటే ఒక మాట అనరు, ఒక దెబ్బేయరు. అర్థమైందా మీకు? ఎవరైనా చూస్తే అబ్బా! దేవుడిలాంటి హస్బెండ్ దొరికాడండి మీకు అంటారు. ఆమె కూడా ఒప్పుకుంటది దేవుడేనండి ఆయన. ఎందుకంటే నాకు కనపడడు, నాతో మాట్లాడడు. నేను చూస్తూ ఉంటాను అంతే దేవుడిలాగే ఉంటాడు ఆయన కూడా కరెక్టే అని. అర్థమైందా మీకు? సో, దట్ ఈస్ 100% క్రూరత్వమే కదండీ! మనం పెళ్లి చేసుకునేది దేనికి? సెపరేట్ రూమ్‌లో ఉండి హస్బెండ్ మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకుంటానికి కాదు కదా! హస్బెండ్ అంటే ఏంటి? ఒక కూతురుని ఒక చేతిలో పెట్టిన తర్వాత ఆ హస్బెండ్ కూడా ఆ వైఫ్‌ని కొంచెం కూతురులాగా చూడాలి, భార్యలాగా చూడాలి, స్నేహితుల్లాగా చూడాలి, చెల్లెల్లాగా కూడా చూడాలి, తల్లిలాగా కూడా చూడాలి. హస్బెండ్‌కి అన్ని క్వాలిటీస్ ఉండాలి. మనం ఏదో ఓన్లీ ఆడదానికే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలనుకుంటాం. అదేదో పెద్ద శ్లోకాలు ఉంటాయి కదా! రైట్? అది అబ్బాయిలకు కూడా వర్తిస్తదది. అబ్బాయి కూడా ఒక అమ్మాయిని ఇన్ని యాంగిల్స్‌లో చూడాలి. మీరు కేవలం ఒక భార్యలాగానే చూసుకొని ఓన్లీ మీ సాటిస్ఫాక్షన్, మీ నెసెసిటీస్‌కే వాడుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. 100% దట్ కమ్స్ అండర్ క్రూయాలిటీ. అసలు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో నెసెసిటీస్ కూడా వాడుకోరు. అంటే నేను అసలు ఆ అమ్మాయిని టచ్చే చేయలేదు. నా లైఫ్ నాది. నాకిష్టం లేదు. మాకెందుకో మ్యాచ్ అవ్వలేదు. కంపాటిబిలిటీ లేదు మాకు. కొత్త వర్డ్ వచ్చింది ఇప్పుడు. డైవర్స్‌కి ఎవరైనా అప్లై చేస్తానికి వచ్చినప్పుడు కొత్తగా మా దగ్గరికి ఏం చెప్తున్నారంటే, మాకు కంపాటిబిలిటీ లేదు సార్ అంటున్నారు. కంపాటిబిలిటీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాటిబిలిటీ? కంపాటిబిలిటీ మీనింగే మీకు తెలీదు. మాకు కంపాటిబిలిటీ లేదు సార్ అంటారు. కంపాటిబిలిటీ రాదు. కంపాటిబిలిటీని మీరు క్రియేట్ చేసుకోవాలి. నేనున్నాను, నాకు మీకు కంపాటిబిలిటీ ఉందా అంటే, యెస్ నాకు మీతోటి జర్నీ చేసిన తర్వాత మీకు ఎలా కావాలో నేను అలా మౌల్డ్ అవుతేనే కంపాటిబిలిటీ వస్తుంది తప్ప నేను మౌల్డ్ గాను మీరే మౌల్డ్ అవ్వాలి ఎప్పటికీ అంటే అది కంపాటిబిలిటీ లైఫ్‌లో రాదు కదా! సో, కంపాటిబిలిటీ అన్నది ఫ్రమ్ ద బోత్ సైడ్స్ ఇట్ హాస్ టు కమ్. మనదైతే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నిజంగా. నాకేం కావాలో మీకు చెప్పాను. అంటే మీకేం కావాలో మీరు చెప్పారు. కూర్చొని మాట్లాడుకున్నాము. ఇలా డిస్కషన్ అంటే అవేర్‌నెస్ బోత్ సైడ్స్‌లో ఉన్నది ఏదైనా ఉంది అనంటే అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం అంటే దానికి మీరు రెడీ టైమ్ ఇస్తున్నారు. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కరెక్ట్ కంపాటిబిలిటీ మరి మన మధ్యలోనే ఇంత కంపాటిబిలిటీ ఉన్నప్పుడు మరి భార్య, భర్త అన్నాక వాళ్ళ మధ్యలో ఎంత కంపాటిబిలిటీ ఉండాలని? యెస్ ఆర్ నో? సో, ఈ విషయంలో మాత్రం ఇది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కిందకొస్తది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్స్ అన్నీ గూడా ఇదే చెప్తదండి. ఏం చెప్తది అంటే, వయలెన్స్ అంటే కొడతాం, తిడతాం, అన్నం పెట్టకపోతాం, ఫుడ్ పెట్టకపోతాం, బట్టలు ఇయ్యకపోతాము, షెల్టర్ కింద ఉంచకపోతాము. ఇదొకటే వయలెన్స్ కాదు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూడా నువ్వు ప్రేమగా వ్యవహరించకపోతే దాన్ని కూడా వయలెన్సే అంటారు. మీకు మీ వైఫ్ కంటిన్యూగా ఒక 20 మెసేజ్‌లు పెట్టారు. 20 రోజుల నుంచి. మీరు ఒక్కసారి కూడా దానికి రిప్లై పెట్టలేదు. అదేంటది? క్రూయాలిటీయే గదా! సాడిజమే గదా! సాడిజం ఈజ్ నథింగ్ బట్ క్రూయాలిటీ గదా! అంటే ఎదుటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మనమే దెబ్బతీయటం. ఏదో గొడవ అయింది. వైఫో మీకు కంటిన్యూస్‌గా మెసేజ్ పెడుతుంది. మీరు ఒక రిప్లై చిన్న రిప్లై ఎక్స్‌పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి. మీరు పెట్టట్లేదు. మరి దట్ కమ్స్ అండర్ క్రూయాలిటీ రైట్? మీరు మీ ఇంటికెళ్ళాలి. హస్బెండ్ వైఫ్‌తో పాటు వాళ్ళ అత్తగారి ఇంటికెళ్ళాలి పండక్కి. నేను రానంటాడు. అది కూడా క్రూయాలిటీయే. యూ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వైఫ్స్ పేరెంట్స్. 100% దట్ ఈస్ ఆల్సో క్రూయాలిటీ. ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు అర్థం చేసుకోకపోతాము. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అనేక మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలా పిచ్చిదానిలాగా వదిలేస్తే డిప్రెషన్‌కెళ్ళిపోతారు. డిప్రెషన్‌కెళ్ళిన పెళ్లి కూతుర్లు చిన్న చిన్న పిల్లలు మా దగ్గరికి ఎంతమంది వస్తారండి. చూస్తే బాధ అనిపిస్తది. పెళ్ళయి 6 నెలలు, 8 నెలలు అయి ఉండదు. వాళ్ళ మీద సాడిజం టచ్ చేయకుండా, వాళ్ళని హింస పెట్టకుండా, వాళ్ళని ఒక మాట అనకుండా, వాళ్ళ మీద సాడిజం కొత్తగా వచ్చినాయి ఇవన్నీ. ఎలా అంటే కొడితే ప్రూఫ్స్ వస్తాయి. తిడితే రికార్డింగ్‌లు చేస్తున్నారు. అరుస్తే ఆడియో రికార్డింగ్‌లు అవుతున్నాయి. ఇవన్నీ ఏం చేయకూడదు అంటే ఏం చేయాలి? కనిపియకుండా
వినిపించకుండా టార్చర్ ఎలా పెట్టాలో ఈ మధ్య కొంతమంది నేర్చుకున్నారు. పోలీస్ కాక దెబ్బలు సార్ ఇది. కనపడకుండా కొడతారంటారు చూడండి, అట్లా వీళ్ళు కనపడకుండా హింస పెడుతున్నారు. అయితే దీనికి కూడా ఎవిడెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు. కోర్టు వారు దీనికి కూడా క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు సార్? సింపుల్ అండి. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత వెళ్ళిన తర్వాత ఎంత ఆనందంగా ఉండాలి. ఆ అమ్మాయి అది ఆనందంగా లేదు అంటే ఒకళ్ళు డాక్టర్ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ దగ్గర తీసుకెళ్తే వెంటనే వాళ్ళు టెస్ట్ చేసి క్లియర్గా ఈ అమ్మాయి మెంటల్ కండిషన్ ఎట్లుందో రిపోర్ట్ ఇస్తాం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పాను గుర్తుంది కదా, మీకు కంటిన్యూగా మెసేజ్ పెడుతుంటారు, హస్బెండ్ వైఫ్ నుంచి రెస్పాన్స్ వస్తుందా లేదా. దట్ ఈస్ వన్ మోర్ వెరీ బిగ్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. అంటే ఒక హస్బెండ్ కొత్తగా పెళ్ళైన తర్వాత ఒక హస్బెండ్కి వైఫ్ 100 సార్లు మెసేజ్ పెడితే ఒక్కసారి కూడా రిప్లై పెట్టలేదు అంటే దట్ ఈస్ ఇనఫ్ కదా. దెర్ ఇస్ నో రెస్పాన్స్ అని, దెర్ ఇస్ నో కోఆపరేషన్ అని, దట్ ఈస్ ఇనఫ్ కదా. ఒకటే ఇంట్లో ఉంటూ సపరేట్ బెడ్రూమ్లో ఉన్న విషయము ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇంట్లో పని చేస్తానికి వచ్చిన ఆమెకోతే 100% తెలుస్తుంది కదా. దట్ ఈస్ వన్ మోర్ ఎవిడెన్స్. సో ఇట్లా ఎవిడెన్సెస్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీరు క్రూరత్వం ప్రదర్శించినా మంచి అడ్వకేట్ల దగ్గరికి వెళ్తే క్రాస్ ఎగ్జామినేషన్లో ఇట్లే కనిపెడతారు మీరు ఏం తప్పు చేశారు అన్నది. సో అమ్మాయిలకి నేను అభయాస్త్రం ఏం చెప్తున్నా అంటే, డొమెస్టిక్ వయలెన్స్ అన్న చట్టం తీసిందే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. దయచేసి నేను ఏం చెప్పాలో, కంప్లైంట్ ఎలా అయ్యాలో కూడా నాకు అర్థం కాదు సార్, మాకు ఏమి కనిపించేటట్టు లేవు, మీరు మమ్మల్ని ఎలా నమ్మగలుగుతారా మీరు అని అడిగే స్టేజ్కి వచ్చేసారు పాపం మీరు. సో నమ్ముతామండి, 100% నమ్ముతాము. ఇట్లాంటి కొత్త మేము కూడా ఈ ప్రాక్టీస్లో రకరకాల కేసులు చూస్తూ ఉంటాం కాబట్టి మీరు చెప్పగానే మాకు మేము కనెక్ట్ అవుతాం, మేము నమ్ముతాము. మీరు భయపడక్కర్లేదు, మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు న్యాయం కల్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.